పురాల అమావాస్య. దక్షిణ భారతదేశం ప్రకారం అమాయాంతం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య. ఉత్తర భారతదేశంలో భాద్రపదం అమావాస్య. ఈ పండుగను పితోరి అమావాస్య మరియు కుశగ్రహిణి అమావాస్యగా జరుపుకుంటారు. మొదట మనం దక్షిణ భారతదేశంలో జరిగే ముఖ్యమైన వ్రతం పురాల అమావాస్య వ్రతం గురించి తెలుసుకుందాం. ఈ వ్రతానికి అధిదేవత పోలేరమ్మ, పోలాంబ, పోచమ్మ లాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ దుర్గా అమ్మవారి స్వరూపాలే. పోచమ్మదేవికి అంకితం చేసిన ఈ పండుగ సంతానం, పిల్లల రక్షకురాలిగా పూజించే పోచమ్మదేవి కోసం మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పోలేరమ్మదేవి పిల్లలను అన్ని దుష్టశక్తుల నుండి కాపాడుతూ ఉంటుంది. ఒడిస్సాలో శీతల షష్ఠి, ఉత్తర భారతదేశంలో శీతల సప్తమి లాగా ఇది కూడా పిల్లల ఆరోగ్యానికి అంకితం చేసిన వ్రతం. శ్రావణ మాసం వర్షాకాలం కావడంతో పిల్లలు జబ్బులకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నమ్మవారు అంటే స్మాల్ పాక్స్ అండ్ చికెన్ పాక్స్, గవద బిళ్ళలు వంటివి. ఈ వ్రతం ఆ రోగాల నుండి రక్షిస్తుందని నమ్మకం. ఒక ఆసక్తికరమైన కథ ఏంటంటే, ఒకానొక బ్రాహ్మణ తల్లి తన 7 సంతానం పుట్టి మరణించిన పిల్లలను ఈ పోలేరమ్మ పురాల అమావాస్య వ్రతం పోలేరమ్మ దేవిని పూజించి తిరిగి బ్రతికించుకుంటూ ఉంటుంది. ఈ కథ ఈరోజు మహిళలు చదువుకొని అమ్మవారికి షోడశోపచార పూజ చేస్తారు. 5 కానీ 9 వరుసల రక్షాధారం అనే పవిత్ర దానాన్ని పూజించి పిల్లలకు కడతారు. ఇది వారిని రక్షిస్తుంది. అయితే ఈ వ్రతంతో పాటు పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం, శుభ్రత పాటించడం కూడా ముఖ్యమైనది. ఇలా పాత ఆచారాలు, కొత్త జ్ఞానం కలిపి పిల్లలను కాపాడుకోవాలి. పూజలో శీతలాష్టకం, శ్రీ షష్ఠీదేవి స్తోత్రం, దుర్గాస్తుతి, గౌరీ అష్టోత్తర శతనామావళి, భవానీ అష్టకం వంటి మంత్రాలతో శ్రద్ధతో చదివి ఉపవాసం పాటించి దేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఈ వ్రతానికి ఉద్యాపన లేదు, ఎవరైనా ఆచరించవచ్చు. ఇంకా చెప్పాలంటే పితోరి అమావాస్య అంటారు. ఈనాడు పితృదేవతలకు తర్పణం మరియు శ్రద్ధాంజలి చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈరోజు రావి చెట్టును పూజించడం, దానివల్ల దుఃఖం మరియు బాధలు తొలగిపోతాయి. మరియు శివుడిని తర్వాత శనేశ్వరుణ్ణి పూజించడం జీవితంలో పురోగతిని ఇస్తుంది. ఈ అమావాస్యను కుశోత్పాటిని, కుశగ్రహిణి అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున దర్భగడ్డి సేకరించడం ముఖ్యంగా భూమి నుండి వేదమంత్రాలతో జపం చేస్తూ వెలిగించి సేకరిస్తారు. ఈ రోజున మాత్రమే ఏడాది పొడవునా ఉపయోగపడే దర్భ కుశలను సేకరిస్తారు. దీనిని యజ్ఞయాగాది పూజాక్రతులు, పితృకార్యాలు మరియు సూర్య లేదా చంద్రగ్రహణ సమయంలో వాతావరణం విషపూరిత రేడియేషన్తో నిండి ఉంటుంది. వండిన ఆహారము విషపూరితంగా మారుతుందని, ఆ ఆహార పదార్థాలపై ఈ దర్భగడ్డి పైన ఉంచినట్లయితే గనక దర్భం ఆహారాన్ని విషపూరిత కిరణాల నుండి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ఈ రోజున దర్భలను కూడా ఇంటికి తెచ్చుకొని ఉంచుకోవాలి. స్వస్తి.